ప్రపంచంలో ఒకప్పుడు మన భారతదేశాన్ని కాపాడిన క్షత్రియుల యొక్క కులదైవమైన ఏకైక దేవాలయం మన సంగారెడ్డికి 50 కిలోమీటర్ దగ్గర అల్లాదుర్గ్ అనే గ్రామంలో ఉందని మీకు తెలుసా? 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ యొక్క రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 9 మంగళవారాలు అమ్మవారిని పూజ చేసుకుని చివరి మంగళవారంలో నిష్ఠగా ఉండి అభిషేకం చేపించి ముడుపు సమర్పించడంతో పాటు గంగా జమున అనే ఈ కుండల్లో భక్తులు కళ్ళు నింపి అమ్మవారికి మొక్కడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ కోనేటి నీరు తాగడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు ఏమున్నా సరే తీరిపోతాయంట. నిజం చెప్పాలంటే ఈ ఆలయానికి నాగదేవతలు చుట్టుముట్టు నాగబంధంతో ఈ క్షేత్రానికి రక్షణగా ఉంటారు. ఈ ఆలయంలో ఒకవైపు అమ్మవారి భర్త అయిన జమదగ్ని మహర్షి ఆలయం, ఇంకోవైపు అమ్మవారి పుత్రుడైన పరశురాముడి దేవస్థానం కూడా ఉంటుంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు అంటే ఫిబ్రవరిలో, అలాగే ఆషాఢంలో అమ్మవారికి చాలా ఘనంగా ఉత్సవాలు జరిపిస్తారు. వీటితో పాటు నవరాత్రులకు దసరా సమయంలో చాలా అద్భుతంగా వేడుకలు జరిపిస్తారు. నిజం చెప్పాలంటే దసరాకి అలాగే ఆషాఢ మాసంలో జనాల రద్దీ చూస్తే మీరు భయపడతారు. ఎందుకంటే ఇక్కడ గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి పక్క రాష్ట్రాల నుండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తారు.